India has undertaken a bilateral naval exercise called as Exercise Konkan 2025 with which country? భారతదేశం ఏ దేశంతో కలిసి కొంకణ్ 2025 వ్యాయామం అనే ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామాన్ని చేపట్టింది అంటున్నారు. సో ఈ కొంకణ్ 2025 అనే ఒక నావల్ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఇండియా అండ్ ఫ్రాన్స్, ఇండియా అండ్ శ్రీలంక, ఇండియా అండ్ సింగపూర్ అండ్ ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్. సో ఇండియా అండ్ యూకే మధ్యలో ఈ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ జరగబోతుంది. ఇందులో ఇండియన్ నేవీ అండ్ రాయల్ నేవీ అంటే ఈ యూకే బ్రిటిష్ నేవీ, ఇండియన్ నేవీ అండ్ రాయల్ నేవీ రెండు పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ అంటే ఎవ్రీ 2 yearsకి ఈ నావల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో ఇది ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2004లో స్టార్ట్ చేశారు ఈ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. అండ్ ఈ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్కి కొంకణ్ అని పేరు ఎందుకు ఇచ్చారు అంటే ఇది కొంకణ్ కోస్ట్లో ఈ నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తారనమాట. వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో కొంకణ్ కోస్ట్లో ఈ నావల్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి October 5th రోజు ఈ నావల్ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అయింది. October 5th నుంచి 12th వరకు ఈ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తారనమాట. సో దీంట్లో 2 phases ఉంటాయి మనకి. ఒకటి వచ్చేసి హార్బర్ ఫేజ్, ఇంకొకటి వచ్చేసి సీ ఫేజ్. హార్బర్ ఫేజ్లో ఏంటి, జనరల్ ప్రొఫెషనల్ ఇంటరాక్షన్స్ జరుగుతాయన్నమాట బిట్వీన్ ద నేవల్ పర్సనల్స్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ డిఫరెంట్ మీటింగ్స్ అన్నీ ఈ హార్బర్ ఫేజ్లో చేస్తారు. సో సీ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే సీ ఫేజ్లో మెరిటైమ్ డ్రిల్స్ ఏవైనా ఉన్నా యాంటీ ఎయిర్, యాంటీ సర్ఫేస్ లేకపోతే సబ్మెరైన్ డ్రిల్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో సీ ఫేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో October 5th నుంచి October 12th వరకు ఈ హార్బర్ ఫేజ్ అండ్ సీ ఫేజ్ ఈ రెండు కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ దీంట్లో ఫస్ట్ టైము ఇండియన్ నేవీ సంబంధించింది, బ్రిటిష్ నేవీకి సంబంధించిన 2 కోస్ట్ గార్డ్ షిప్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి.